గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏమయ్యా చాలా రోజులు కనిపిస్తున్నావు, అసలు కనిపించట్లేదు. చెప్పు, ఏంటి విశేషాలు? ఓకే, ఒక కూర్చో, చెప్తా నీకు ఇంట్రెస్టింగ్ కేసు చెప్తా. ఇది నా కాలేజ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఓకే, దిస్ ఇస్ జస్ట్ టు షేర్ విత్ ద పబ్లిక్. ఓకే, I did my MD medicine in Mangalore. Okay, AJ Institute of Medical Sciences, Mangalore. My professor, okay, he was Unit 1 professor. So when we are posted in peripheries annappudu, Unit 1 professor, he had his own private patients. Content entante, we are supposed to do ascitic fluid tapping for that patient. So sir, on a Sunday morning, Sunday ante manam andaram relax avvachu, sir tondar rounds chestavachu. So I thought I'd relax. So he said, Yashwant, go to so and so ward. Patient name details em akkarledu, so I don't want to mention it. So he said, go there and do ascitic fluid tapping 2 liters చేసేసి, పారాసెంటసిస్ అంటాం దాన్ని మెడికల్ టర్మ్ లో. సో 2 liters చేసేసి తర్వాత స్టెరైల్ డ్రెస్సింగ్ చేసేసి నోట్స్ రాసేసి వచ్చేసి అన్నాడు. సో నేను అక్కడికి వెళ్ళాను అన్నమాట, ట్యాపింగ్ చేద్దామని నేను నా ఓపీజీ వెళ్ళాను. ఓకే, ఎక్స్పీరియన్స్ ఏంటంటే సార్ ఏమంటాడు, 2 liters చేయమంటాడు. నేను నీడిల్ పాస్ చేసిన తర్వాత కూడా నాకు అసలు ఒక డ్రాప్ ఫ్లూయిడ్ కూడా రావట్లేదు. అసలు ఏంటంటే పేషెంట్ ఈస్ సిగ్నిఫికెంట్లీ ఒబీస్, ఆల్మోస్ట్ 130 to 140 kgs. 140 kgs పేషెంట్ కి అసెటిక్ ఫ్లూయిడ్. సార్ రావట్లేదని ఫోన్ చేశాను అన్నమాట. ఎందుకు రావట్లేదు, ఆల్రెడీ వస్తుంది చూడు, మళ్ళీ 2 liters కంపల్సరీ ట్యాప్ చేయాలి, పేషెంట్ కి గ్రాస్ అసెటిస్ ఉంది అంటాడు. అక్కడ చూస్తే పేషెంట్ ఒబీస్, నాకు అసలు ఏం కనిపించట్లేదు, డవ్వి అబ్డామిన్ మొత్తము. అసలు ఎట్లా పాసిబుల్ అవుతుంది? చూస్తే కూడా నాకు అసలు అసెటిస్ లాగా కూడా అనిపిస్తుంది, బికాస్ ఈజ్ ఆల్రెడీ ఒబీస్. లాస్ట్ కి మేము ఆల్మోస్ట్ స్ట్రగుల్ ఫర్ 2 hours. దెన్ ఆఫ్టర్ ద 3rd hour we were like, my co-PG was who had, she literally పుష్డ్ ద అబ్డామిన్. అంటే తన కడుపు 140 kgs అంటే తన అబ్డామిన్ ఇంత ఉంటుంది అనమాట. అసైటిస్ వల్ల కాదు, ఫుల్ ఫ్యాట్ ఎక్కువ ఉంది. అంటే ఫస్ట్ టైం మాకు ఎందుకు రాలేదంటే, మా నీడిల్ ఏదైతే ఉందో 17 gauge నీడిల్ పాస్ చేసి, ఇట్ కుడ్ జస్ట్ పాస్ ఓన్లీ టు ద ఫ్యాటీ లేయర్ అంతే. ఇట్ కుడెంట్ ఈవెన్ ఆ ఫ్యాటీ లేయర్ వరకు వెళ్తుంది. ఇట్ కుడెంట్ ఈవెన్ గో ఇన్సైడ్ టిల్ ద వేర్ వీ కెన్ ఆస్పిరేట్ ద అసెటిక్ ఫ్లూయిడ్. సో మా ఓపీజీ షీ లిటరల్లీ పుష్డ్ అబ్డామిన్, ఇట్లా పట్టుకొని దెన్ ఐ కుడ్ గెట్ ద ప్రామినెంట్ ఏరియా వేర్ దెర్ ఆర్ నో వీనస్ డ్రైన్ ఎక్కడ లేదు అక్కడ చూసి డీప్ గా పెట్టి అసెటిక్ ఫ్లూయిడ్ డ్రైన్ చేయాల్సి వచ్చింది. వన్ మోర్ ఇండికేషన్ ఏంటంటే, డీప్ గా చేస్తే వీఆర్ హై రిస్క్ ఆఫ్ పర్ఫరేటింగ్ అబ్డామిన్. సో యాజ్ దిస్ పేషెంట్ ఎట్లున్నాడు అంటే, లావ్ ఉండడం వల్ల సో ఆ పేషెంట్ కి చాలా డీప్ గా పెట్టి స్లోగా 2 liters తీసేసి వచ్చాం. సో బై ద టైమ్ మై సండే వాజ్ గాన్, ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 3 అయింది. మార్నింగ్ 10 కి రౌండ్స్ చేస్తే వి ట్రైడ్ ఆల్ ద మెనీ వేస్. లాస్ట్ కి మాకు దొరికిన తర్వాత దెన్ ఐ అండర్స్టూడ్ దట్స్ ఎ గుడ్ లెసన్ ఫర్ మీ. ఎందుకంటే వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ ఏమైందంటే, కొంతమంది ఒబీస్ ఉంటారు, ఆ ఒబీస్ వాళ్ళకు నువ్వు చిన్న నీడిల్తో ట్రై చేస్తే రాదు. యూ షుడ్ గో లిటిల్ మోర్ డీపర్ బట్ విత్ ప్రిసైజ్ ప్రికాషన్స్ అనమాట. అండ్ ప్రిసైజ్లీ నీట్ గా వెళ్ళేది అండ్ ప్రికాషన్స్ చాలా జాగ్రత్త తీసుకోవాలి. యూ షుడ్ బి హ్యావింగ్ అన్ ఎమర్జెన్సీ టీమ్ సో దట్ వెన్ యూ పర్ఫరేట్ ద అబ్డోమెన్ దే షుడ్ బి యాక్ట్ ఇన్ ఎమర్జెన్సీ. ఎందుకంటే చాలా రిస్కీ ప్రొసీజర్ అది. లిటరల్ గా మా కోపీజీ అయితే ఇలాగ అబ్డోమెన్ ఇలా పట్టుకొని కూర్చుంది, నేనేమో అసెటిక్ ఫ్లూయిడ్ ట్యాపింగ్ 2 liters ఇట్లా డ్రైన్ అయ్యేంత వరకు కూర్చొని తర్వాత చేసి వచ్చాను. దిస్ వాజ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. దట్స్ ఆల్ ఐ కెన్ షేర్ విత్. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఎన్నో జరుగుంటాయి మీ పీజీ డేస్ లో కానీ, మీ వెన్ యూఆర్ డైయింగ్ అండ్ వెన్ యూఆర్ క్లినికల్ ప్రాక్టీస్. అట్లాంటివి ఏమైనా ఉంటే ప్లీజ్ మెన్షన్ ఇన్ ద కమెంట్ బిలో ఆర్ యూ కెన్ పింగ్ మీ ఆన్ ద వీడియో.